అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ద్రవ్య పరపతి మధ్యంతర సమీక్షను విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ద్రవ్య పరపతి సమీక్ష ప్రకటించిన ఆర్బీఐ కేంద్ర పద్దులో ప్రకటించిన అనేక నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బాటలు వేస్తాయని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయని వివరించింది. జీఎస్టీ సంస్కరణలు, ద్రవ్య విధానంలో సరళీకరణలు ప్రైవేటు రంగానికి ఊతమిస్తాయని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కార్పొరేట్ కంపెనీలు, అసంఘటిత రంగం స్థిరమైన వృద్ధికి బాటలు వేస్తాయన్న ఆర్బీఐ భారత్, EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం కూడా ప్రగతికి బాటలు వేస్తాయని తెలిపింది. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. 2026-27 తొలి త్రైమాసికంలో 6.9%, రెండో త్రైమాసికంలో 7% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1% ఉంటుందని అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4%, రెండవ త్రైమాసికంలో 4.2% ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని తెలిపింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్షను ఏప్రిల్ 8న ప్రకటిస్తామని వెల్లడించింది.